హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నేను మీ చిందు. ఈ రోజు నేను మీ ముందు కొన్ని ట్రెండింగ్ టాపిక్స్ తీసుకొచ్చాను. అవేంటో చూద్దాం పదండి. ఈ రోజు ఆకాశంలో ఒక అద్భుతం జరగబోతోంది. నార్మల్ గా ఉండే చంద్రుడు ఎర్రగా మారబోతాడు. దీన్నే బ్లడ్ మూన్ అంటారు. మనమైతే వివరాల్లోకి వెళ్ళినట్లయితే సూర్యుడికి చంద్రుడికి మధ్య భూమి అడ్డంగా వచ్చి చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఫలితంగా భూమి వాతావరణం నుంచి చంద్రుడిపైకి సూర్యకిరణాలు ప్రసరించి ఆ అందమైన తెల్లని చందమామ ఎర్రగా మారబోతున్నాడు. దీనినే బ్లడ్ మూన్ గా పిలుస్తారు. కానీ ఇది మన భారతదేశంలో అయితే కనిపించదు. ఇదైతే చాలా బాధాకరమైన విషయము. ఇది మనకు కనిపించేది యూరోప్ దేశాలతో పాటు నార్త్, సౌత్ అమెరికా, వెస్టర్న్ ఆఫ్రికా దేశాలలో బ్లడ్ మూన్ 65 నిమిషాల పాటు అయితే కనువిందు చేయనుంది. ఆ టైంలో చంద్రుడు చూడడానికి పూర్తిగా ఎర్రగా కనిపిస్తాడు. చూడడానికి ఇది చాలా అందంగా ఉంటుందంట. దాని విజువల్స్ మీకు ఇక్కడ పైన చూడొచ్చు. నెక్స్ట్ టాపిక్, తమిళనాడు సీఎం అయినటువంటి స్టాలిన్ ప్రభుత్వంపై నిర్మలా సీతారామన్ గారు అయితే ఫైర్ అవుతున్నారు. మనమైతే వివరాల్లోకి వెళ్ళినట్లయితే తమిళనాడు బడ్జెట్ పత్రాలలో రూపీ గుర్తును తొలగించి రూ అనే అక్షరాన్ని చేర్చడంపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు అయితే చాలా సీరియస్ అవుతున్నారు. 2010లో కేంద్ర రూపీ సింబల్ ను ఆమోదించిన సమయంలో ఎందుకు వ్యతిరేకించలేదు అని చెప్పి స్టాలిన్ గారి ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నించడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ గుర్తుని తిరస్కరించి తమిళ యువత సృజనాత్మకతను విస్మరించారని చెప్పి వారైతే మండిపడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రూపీ గుర్తును డిజైన్ చేసింది డిఎంకే నేత కుమారుడు ఉదయ్ కుమార్ గారు. నెక్స్ట్ టాపిక్, ఇప్పుడు మనం ఎక్కడ చూసినా బాల్య వివాహాలు అనేవి చాలా ఎక్కువైపోతున్నాయి. రీసెంట్ గా 7వ తరగతి చదువుతున్న ఒక అమ్మాయికి బాల్య వివాహం చేసి బలవంతంగా అత్తారింటికి అయితే తీసుకెళ్లారు. మనమైతే వివరాల్లోకి వెళ్ళినట్లయితే కర్ణాటక రాష్ట్రంలోని తొట్టమంజు ప్రాంతానికి చెందిన ఒక బాలిక 7వ తరగతి చదువుతుంది. ఈ పాప వయసు అయితే 14 ఏళ్లు. అయితే ఈ అమ్మాయికి కలికుట్టై గ్రామవాసి 29 ఏళ్ల మాదేశ్ కి ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రులు బలవంతంగా అయితే వివాహం చేశారు. కానీ ఈ అమ్మాయి ఎంత ఏడుస్తున్నా నేను అత్తగారింటికి రాను అని చెప్పి ఎంత బాధపడుతున్నా గానీ వాళ్ళు వినిపించుకోకుండా ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్న విధంగా బలవంతంగా అయితే లాక్కెళ్లారు. దీనికి ఆ అబ్బాయి అన్న వదిన అయితే సహాయం చేశారు. ఈ వీడియో వైరల్ కావడం వల్ల ఈ విషయం పోలీసుల దగ్గరికి వెళ్ళింది. పోలీసులు వారి తల్లిదండ్రులపై మిగిలిన వారిపై పోక్సో కేసు నమోదు చేసి వారిని అయితే అదుపులోకి తీసుకున్నారు. తర్వాత పోలీసులు ఆ అమ్మాయిని ఎంతో క్షేమంగా వాళ్ళ అమ్మమ్మ గారి ఇంట్లో అయితే విడిచిపెట్టడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్.